ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహానీయుడు గనుక ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనేమాత్రపు వాడను. ధూపం వేయుటకు నేను ఆయన మందిరమును కట్టదలిచి ఉన్నాను. ప్రియమైన వారలారా, సొలొమోను యెరూషలేములో దేవుని మందిరమును కట్టడానికి నిర్ణయం చేసుకున్న తరుణంలో మాట్లాడుతున్న మాటలు. దావీదు మందిరం కట్టాలని ఆలోచన చేసినాడు. నాతాను ప్రవక్త నుంచి మాట్లాడినాడు. దేవుడు ఏమన్నా అంటే, నువ్వు అనేకమైన యుద్ధాలు చేసి రక్తాలు ఒలికించినావు కాబట్టి నువ్వు కట్టొద్దు, నీ కుమారుడు కడతాడని దేవుడు ఆజ్ఞాపించినాడు. అదే ప్రకారం దావీదు సమస్త వస్తు సామాగ్రిని సమకూరుస్తూ వచ్చిన తర్వాత సొలొమోను సింహాసనము అధిష్ఠించిన తర్వాత మాట్లాడుతున్న మాట ఇది. ఏమంటే, నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును అంటున్నాడు. నిజమే, భూమి మీద అంత వైభవంతో, అంత బంగారంతో కానీ వెండితో కానీ విలువైన రాళ్లతో విలువైన కర్రతో కలపతో కట్టిన మందిరం ఏది లేదు. అంత గొప్ప మందిరం ఉంది, కానీ ఆ మందిరము ఏం మాత్రము ఎన్నిక లేనిదిగా సొలొమోను మాట్లాడుతున్నాడు. అంత విలువైన మందిరం కట్టి ఏమంటున్నాడు? భూమి మీద గొప్పది అని చెప్పి ఏమంటున్నాడు? మా దేవుడు సకలమైన దేవతల కంటే మహానీయుడు. ప్రియమైన వాళ్ళారా, ఈ దేవుణ్ణి నీవు నేను ఎరిగినామా? సొలొమోను తను దేవుని యొక్క మహోన్నతమైన స్థితిని ఎరిగి ఈ మాట చెప్తున్నాడు. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహానీయుడు అని చెప్తున్నాడు. ఇది ఆయన అనుభవపూర్వకంగా చెప్పే మాట. మన జీవితంలో, నా జీవితంలో యేసు రక్తంతో, సిలువలో కార్చిన రక్తంతో కడగబడినప్పటికీ మనం అనేక సార్లు ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్ప శక్తిని మనము దాన్ని నమ్మలేని వారంగా, గ్రహింపులేని వారంగా ఉంటాం. సొలొమోను చెప్తున్నాడు, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహానీయుడు అని చెప్తున్నాడు. ఇంకా అదే సమయంలో ఏమంటున్నాడు? ఆకాశములు మహాకాశములు ఆయనను పట్టజాలవు అని చెప్తున్నాడు. ఎంత ఘనమైన దేవుడు కదా మన దేవుడు! ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు. ఆయన ఆ విషయము స్పష్టంగా చెప్తున్నాడు. అయితే ఈ గొప్ప దేవునికి మందిరం ఎందుకు కడుతున్నా అంటే, ఆయన మందిరంలో ఆయనకు ధూపం వేయటకు కడుతున్నా, ఆయనను ఆరాధన చేయడానికి కడుతున్నా. ఉదయకాలం ప్రభు సన్నిధిలో సమకూర్చబడే మనము, దేవుని మహిమ కొరకు దేవుని ఆరాధన చేయడానికి సమకూర్చబడే మనము ఆయన యొక్క ఔన్నత్యాన్ని సొలొమోను వలె ఎరిగినామా? ఆయన యొక్క స్థాయి సకలమైన దేవతల కంటే ఎక్కువ అని ఎరిగినామా? ఆయన మన కొరకు చేసిన గొప్ప కార్యము, గొప్ప స్థాయిని ఎరిగినామా? సిలువలో చనిపోయి రక్తం ద్వారా మనల్ని విమోచించి కడిగి తన ప్రజలుగా పరిశుద్ధ జనంగా చేసినాడు. కాబట్టి ఆయన మందిరంలో సమకూర్చబడే మనము ఎందుకు సమకూర్చబడాలంటే, ఆయన మందిరం ఎందుకు కట్టినాడు? ధూపం వేయడానికి, దేవునికి ఆరాధన చేయడానికి కట్టినాడు. మనం మందిరానికి ఎందుకు వస్తామంటే, కొందరేమో ఎవరు పరిచయం చేస్తారు చూద్దామని, కొందరు ఎట్లున్నారు చూద్దామని, లేకుంటే మనం ఇంటికా అంటే ఏం లాభం లే, కొద్దిసేపు మందిరంలో ఉందాంలే అని ఇట్లా ఎన్నో అనుకుంటారు. కానీ సొలొమోను యొక్క వైఖరి, సొలొమోను యొక్క ఆలోచన ఏంటంటే, ఆ మందిరము దేవునికి ధూపం వేయడానికి మాత్రమే ఉన్నది. ఈ ఉదయం దేవుని మందిరంలో సమకూర్చబడే మనం దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చినామా, ఇతరులను పరిశీలన చేయడానికి వచ్చినామా? కానీ అది గమనించి దేవుని ఆరాధన చేయడానికే మనం మందిరంలో కలుసుకోవాలని దేవుని యొక్క హెచ్చరిక. దేవుడి మాట దీవించునుగా. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. సొలొమోను వలె మేము కూడా నీ ఔన్నత్యమును, నీ మహిమను, నీ ప్రభావం ఎరిగి నిన్ను ఆరాధించేవారమై అనుదినము నీ మందిరంలో నిన్ను మహిమపరిచేవారమైనట్లు కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం వచ్చి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.